హాయ్, ఈ వీడియోలో మనం డైనమిక్ ఫార్మ్స్ అండ్ డైనమిక్ యాక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ డైనమిక్ ఫార్మ్స్ మనకి పేజ్ లేఅవుట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్గా ఒక లేఅవుట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి కావాల్సిన పేజ్ లేఅవుట్స్ మనం క్రియేట్ చేసుకుంటాము. అవి ప్రొఫైల్కి బేస్ చేసుకొని ఈ ప్రొఫైల్కి ఈ లేఅవుట్ ఉండాలి, ఈ పర్టికులర్ ప్రొఫైల్కి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వ్యూ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసుకొని ప్రొఫైల్స్కి అసైన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు డైనమిక్ ఫార్మ్స్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ పేజ్ లేఅవుట్స్ ఉంది, రైట్? సో ఎందుకు డైనమిక్ ఫార్మ్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ పేజ్ లేఅవుట్స్ ద్వారా మనకు ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో ఇవి మనం జస్ట్ రిమూవ్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేయొచ్చు. బట్ కండిషనల్ విజిబిలిటీ చేయలేము. అంటే ఒకవేళ ఈ పర్టికులర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఎప్పుడు కనిపించాలి? రేటింగ్ హై ఉన్నప్పుడే మాత్రమే కనిపించాలి. ఆర్ ఎల్స్ ఈ ఏరియా, ఓకే, ఈ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా అయితే ఈ ప్రాపర్టీ స్టేటస్ చూపించాలి. ఇలా కొంచెం మనకి రూల్స్ అంటే కండిషన్స్, ఫిల్టర్స్. ఓకే, ఏమైనా ఫిల్టర్స్ మనం అప్లై చేయాలనుకుంటే ఈ స్టాండర్డ్ పేజ్ లేఅవుట్స్ యూస్ చేసి మనం చేయలేం వాటిని. ఓకే, సో అలాంటప్పుడు ఈ డైనమిక్ ఫార్మ్స్ని యూస్ చేస్తాము. ఆల్సో మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఈ లైట్నింగ్ రికార్డ్ పేజెస్లో బై డిఫాల్ట్గా అయితే ఈ లైట్నింగ్ రికార్డ్ పేజెస్ ఉండవు. ఓకే, ఇది ఆల్రెడీ ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ రికార్డ్ పేజ్ అనేది ఉంది. I have created a new object. ఓకే, డెమో అని ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేజ్ లేఅవుట్ అయితే వచ్చింది. ఓకే, బై డిఫాల్ట్గా ఒక పేజ్ లేఅవుట్ అయితే క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే. ఇక్కడ చూడండి, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, ఇట్ ఈస్ ఎంప్టీ. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్గా అయితే ఒక లైట్నింగ్ రికార్డ్ పేజ్ కూడా క్రియేట్ అవ్వదు. whenever we create object, by default a record page will come with all the fields we created. అండ్ ఇక్కడ ఈ పేజ్ లేఅవుట్లో చూసుకుంటే అండ్ ఇక్కడ ఫీల్డ్స్ ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసాము. ఓకే, లుకప్, ఒక లుకప్ పెట్టేసాము, ఒకటి చెక్ బాక్స్, ఈ 2 ఫీల్డ్స్. ఓకే, ఈ పేజ్ లేఅవుట్లో లెట్స్ సీ హియర్, సి ఈ ఫీల్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, మనం ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్గా ఆ పేజ్ లేఅవుట్స్కి యాడ్ అయిపోతాయి. లైట్నింగ్ రికార్డ్ పేజెస్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద ఆబ్జెక్ట్ మేనేజర్. Now if we want to hide or show fields, we create multiple page layouts and assign it to profiles. సో ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ అకౌంట్ ఫీల్డ్ అనేది ఒక ప్రొఫైల్ కనిపించాలి, ఇంకో ప్రొఫైల్కి కనిపించకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసి విల్ అసైన్ ఇట్ టు మల్టిపుల్ ప్రొఫైల్స్. ఓకే, ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో మనం అలా చేసాం. ఓకే, నార్మల్ యూజర్ అని ఒక పేజ్ లేఅవుట్ ఉంది, సూపర్ యూజర్ అని ఒక పేజ్ లేఅవుట్ ఉంది. ఓకే, సో ఈ నార్మల్ యూజర్ పేజ్ లేఅవుట్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, అలాగే ఈ సూపర్ యూజర్ పేజ్ లేఅవుట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అనేది మనకు డిఫర్ అవుతుంది. సి ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ క్యాపిటల్ రేటింగ్ ప్రాపర్టీ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. అదే సూపర్ యూజర్ ఈ పేజ్ లేఅవుట్లో మనం ఫీల్డ్స్ అనేవి ఎక్కువ పెట్టాము. సో ఈ సూపర్ యూజర్ ఏదైతే నార్మల్ యూజర్ ఉందో ఒక ప్రొఫైల్కి అసైన్ చేసాము, అలాగే ఈ పర్టికులర్ సూపర్ యూజర్ పేజ్ లేఅవుట్ ఇంకో ప్రొఫైల్కి అసైన్ చేసాము. అలా మనకి ఏవైనా ఫీల్డ్స్ని చూపించాలన్నా హైడ్ చేయాలన్నా మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేసి ప్రొఫైల్స్కి అసైన్ చేస్తాం. ఇదంతా పేజ్ లేఅవుట్ ద్వారా జరుగుతుంది. అలా కాకుండా మనం దీన్ని డైనమిక్గా చేయాలి అనుకున్నప్పుడు వి గో ఫర్ డైనమిక్ ఫార్మ్స్. ఓకే, సింపుల్గా మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ ఓకే ఈ ప్రాపర్టీ పేజే ఉంది. ఈ ప్రాపర్టీ పేజ్ని మనం డైనమిక్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ పేజ్. ఓకే, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇది బై డిఫాల్ట్గా రికార్డ్ పేజ్. ఓకే, ఇది పేజ్ లేఅవుట్ నుంచి వచ్చిన రికార్డ్ పేజ్. మనం ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసామో అవన్నీ ఫీల్డ్స్ ఇక్కడ ఉంటాయి. దీన్ని ఇప్పుడు డైనమిక్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా,
దీనిపైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్టీ లేఅవుట్. ఓకే, ఇది పేజ్ లేఅవుట్ నుంచి వచ్చిన ప్రాపర్టీ లేఅవుట్ యొక్క డేటా. దీన్ని మనం డైనమిక్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ అప్గ్రేడ్ నౌ అని ఒకటి వస్తుంది. యూ కెన్ కాన్ఫిగర్ రికార్డ్ డీటెయిల్ సెక్షన్ అండ్ ఫీల్డ్స్ right inside the Lightning App Builder. Upgrade to dynamic forms and start putting individual fields and sections anywhere on the page. So before converting, ఇక్కడ చూడండి మనం ఈ ఫీల్డ్స్ ని ఎటు కూడా మార్చలేము. ఓకే, ఇక్కడ ఇట్లా అప్ అండ్ డౌన్ చేయలేము, అండ్ ఇక్కడ నుంచి డిలీట్ చేయలేము, యాడ్ చేయలేము. ఇక్కడికి ఏదైనా చేయాలి అనుకుంటే పేజ్ లేఅవుట్ లోనే చేస్తాము. బట్ ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ చేస్తామో డైనమిక్ ఫార్మ్స్ కి వీ కెన్ డూ దోస్ థింగ్స్ హియర్ ఓన్లీ. ఓకే, అప్గ్రేడ్ నౌ అని పెడుతున్నాను. స్కిప్ ఫర్ నౌ అని చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ డూ నెక్స్ట్. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. డోంట్ వరీ, వీ వోంట్ చేంజ్ ద పేజ్ లేఅవుట్. వీఆర్ సింప్లీ గ్రాబింగ్ ద ఫీల్డ్స్ అండ్ సెక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఫీల్డ్స్ అండ్ సెక్షన్స్ దట్ వీ కెన్ హ్యాండిల్, we might upgrade the first 100 sections in each region and first 100 fields in each column. The rest are dropped, even if they are required fields. If you can change your mind after you make a switch, you can click undo arrow to roll back the changes. So ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ ఆల్రెడీ మనకి ఒకవేళ 100 సెక్షన్స్ ఉన్నా, 100కి పైగా సెక్షన్స్ ఉన్నా, 100కి పైగా ఫీల్డ్స్ ఉన్నా ఒక కాలంలో ఓన్లీ 100 మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఇంక్లూడ్ అవుతాయి. రెస్ట్ ఆల్ డ్రాప్డ్, అవి ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. దిస్ ఈస్ ద ఓన్లీ లిమిటేషన్, నాట్ ఓన్లీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ డైనమిక్ ఫార్మ్స్. ఓకే, దీన్ని రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు. విల్ సీ హౌ వీ కెన్ రోల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ మనం ప్రాపర్టీ లేఅవుట్ని యూజ్ చేస్తున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం డైనమిక్ ఫార్మ్స్కి అప్గ్రేడ్ అయిపోయాము. పేజ్ లేఅవుట్ నుంచి ఇప్పుడు మనం డైనమిక్ ఫార్మ్స్కి షిఫ్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 కాలమ్ 2 కాలమ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ దగ్గర చూసుకుంటే మనం ఈ ఫీల్డ్స్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు కిందకి పైనకి. ఓకే, వీ కెన్ ప్లేస్ ఇట్ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ సెక్షన్, మనం కింద ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఈ సెక్షన్స్ని కూడా మార్చొచ్చు. ఈ సెక్షన్ తీసుకెళ్ళి పైన పెట్టొచ్చు. అలా మనం డైనమిక్గా వీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, వీళ్ళు ఇచ్చిన సెక్షన్సే కాకుండా ఇంకా మనం సెక్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ డౌన్, ఇదంతా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకు సింపుల్గా ఈ రికార్డ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించాలి అనుకున్నప్పుడు ఇప్పటివరకు మనం ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్లో కాంపోనెంట్స్ ఇది ఒక్కటే చూసాము. ఈ పక్కన ఫీల్డ్స్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ అనే ఈ సెక్షన్ ఉంటే ఇట్ విల్ సపోర్ట్ డైనమిక్ ఫార్మ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఫీల్డ్ సెక్షన్ డ్రాప్ ఇట్ హియర్. మనకు 1 కాలమ్ కావాలంటే వీ కెన్ గో ఫర్ 1 కాలమ్. ఓకే, అండ్ ఈ సెక్షన్కి నేమ్ చేంజ్ చేద్దాం, కాంటాక్ట్ details or else information. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫీల్డ్స్ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు గో హియర్, ఫోన్ నంబర్. ఓకే, కాంటాక్ట్, ఓకే. సో ఇలా మనం బేసిక్ కొన్ని ఫీల్డ్స్ అయితే యాడ్ చేసాము. అండ్ ఒకటే కాదు, కన్సిడర్ ప్రాపర్టీ నేమ్ ఉంది. ఈ పర్టికులర్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా సరే ఒకసారి కాదు, మనం పేజ్ లేఅవుట్లో అయితే ఒకటే ఫీల్డ్ ఒకసారి మాత్రమే యాడ్ చేయగలం. అది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ నేమ్ వీ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దెర్ ఈజ్ నో లిమిట్. ఓకే, ఒకసారి మాత్రమే యాడ్ చేయాలి ఫీల్డ్ అనేది, అట్లా లిమిట్ ఏం లేదు. ఎందుకు మనం ఎన్నిసార్లు యాడ్ చేయాలి అసలు అని అనుకుంటే, లైక్ కండిషన్స్. ఓకే, విజిబిలిటీ, ఇక్కడ సెట్ ఫీల్డ్ విజిబిలిటీ ఉంది కదా, ఎలా అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్
మనకు ఓన్లీ కండిషన్స్ ఓన్లీ ఈ ప్రొఫైల్ వాళ్ళకి మాత్రమే కనిపించాలి. ఆర్ ఎల్స్ ఈ పర్టికులర్ ఇక్కడ ఉంది కదా ఈ సెక్షన్, ఈ కంప్లీట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫీల్డ్ విజిబిలిటీ పెడుతున్నాం. కన్సిడర్ number of bedrooms is equal to or else greater than 2 అయితేనే ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ కూడా హైడ్ అయిపోతుంది. లెట్స్ సీ దిస్ ఫస్ట్. బేసిక్గా ఓకే సేవ్ అవుతుంది. యాక్టివేషన్. అండ్ ఈ లైట్నింగ్ పేజెస్ అనేవి మనం ఓన్లీ మొత్తం ఆబ్జెక్ట్ వైడ్గా చేంజ్ చేయట్లేదు. ఓకే it is saved. See, ఇప్పుడు దీన్ని తగ్గిద్దాం. ఓకే ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ మనకి ఆ పర్టికులర్ సెక్షన్ అనేది హైడ్ అయిపోయింది డైనమిక్గా. ఓకే ఇట్ ఈస్ హైడింగ్ డైనమికల్లీ. సి ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇట్ ఈస్ విజిబుల్. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ నేమ్ ఓకే ఈ ప్రాపర్టీ నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంతకుముందు ఇక్కడ కూడా ఉంది. బట్ ఇంపార్టెన్స్ ఓకే బేస్డ్ ఆన్ కండిషన్. అలాగే ఇక్కడ కూడా ఈ కండిషన్ ఇక్కడ 2 ఉన్నాయి. మనం ఎట్ ఎ టైం 2 కాకుండా ఒకటి కూడా చూపించవచ్చు. అక్కడ సింపుల్గా మనం కండిషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఫీల్డ్ పైన కూడా పుట్ ఎ కండిషన్. ఓకే we can put okay discount. If discount is greater than 10. Okay let's see here. See ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒకటే ప్రాపర్టీ నేమ్ కనిపిస్తుంది, ఇంకొకటి కనిపించట్లేదు. బికాస్ discount is empty. If we give here discount as 15, let's save it. ఇప్పుడు చూడండి ప్రాపర్టీ నేమ్ అనేది కనిపించింది. డైనమిక్గా బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్ కొన్ని ఫీల్డ్స్ని హైడ్ చేస్తున్నాము, కొన్ని ఫీల్డ్స్ని షో చేస్తున్నాము, అలాగే కొన్ని సెక్షన్స్ని కూడా వీఆర్ హైడింగ్ అండ్ షోయింగ్. ఓకే ఇక్కడ ట్రైల్ హెడ్లో మాడ్యూల్ చూసుకుంటే డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటి అని చెప్పి బేసిక్ ఇన్ఫో ఇచ్చారు. లైక్ ఇక్కడ డీటెయిల్ పేజ్ ఉంది. ఓకే ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ యాడ్ చేశారు. వేర్ హౌస్ ఇన్ఫో అని ఒక సెక్షన్ ఉంది, డీటెయిల్స్ అని ఒక సెక్షన్ ఉంది, అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఇట్లా మనం ఎన్ని సెక్షన్స్ కావాలనుకుంటే అన్ని సెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ మనం స్టాండర్డ్ పేజ్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలి. రైట్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత విల్ గెట్ ఇన్ టు దిస్. ఓకే ఇట్లా అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ సెక్షన్స్ అనేవి డివైడ్ అయిపోతున్నాయి. ఓకే ఇంకా మనం కావాలంటే మల్టిపుల్ ట్యాబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సీ హియర్ ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, ఈ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ ఇక్కడ రిలేటెడ్ డీటెయిల్స్ 2 ఉన్నాయి. ఇంకా కావాలంటే వీ కెన్ యాడ్. ఓకే దీన్ని మనం కస్టమ్ ఇక్కడ వీ కెన్ గివ్ అడ్రస్ ఇన్ఫో. ఓకే సేవ్ ఇట్. సో అడ్రస్ ఇన్ఫో వచ్చేసింది. ఇక్కడ మనం కొన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే వీ కెన్ పుట్ హియర్. ఒక సెక్షన్ని డ్రాప్ చేద్దాం. డ్రాప్ చేసి ఇలా ఓకే వీ కెన్ పుట్ ట్యాబ్స్, మల్టిపుల్ ట్యాబ్స్ని కూడా వీ కెన్ యాడ్ ఫ్రమ్ హియర్. అండ్ దెన్ ఒకవేళ దీన్ని మనం మొబైల్లో కూడా యాక్సెసిబుల్ ఇవ్వాలి అనుకుంటే సింపుల్గా సెటప్కి వెళ్ళి మొబైల్ అని క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ ఎనేబుల్ డైనమిక్ ఫార్మ్స్ అండ్ డైనమిక్ హైలైట్స్ ఆన్ మొబైల్. సో ఈ బటన్ ఎనేబుల్ చేస్తే వీ కెన్ యాక్సెస్ దిస్ డైనమిక్ ఫార్మ్స్ ఇన్ మొబైల్ ఆల్సో. ఓకే, ఇది జస్ట్ బేసిక్ ది. నెక్స్ట్, యాడ్ విజిబిలిటీ రూల్స్ టు డైనమిక్ పేజెస్. సో ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూసాము. లెట్స్ సీ హియర్. ట్రైల్ హెడ్ లో కూడా ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనేది. సి ఇక్కడ అమౌంట్ గ్రేటర్ దాన్ 1 lakh. అప్పుడు ఏం ఫీల్డ్ చూపిస్తున్నాము? ఓకే, ఇక్కడ వాళ్ళు ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశారు. ఓకే, రిచ్ టెక్స్ట్. వీ కెన్ ఆల్సో ట్రై దట్. ఓకే, సి ఇక్కడ రిచ్ టెక్స్ట్ పెట్టాము. ఈ టెక్స్ట్ కి మనం ఇవ్వచ్చు రేటింగ్ ఇస్ 5. ఓకే, ఇప్పుడు దీనికి కండిషనల్ విజిబిలిటీ. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది కండిషనల్ విజిబిలిటీ. రేటింగ్ is if rating is equal to 5, ఈ పర్టికులర్ కనిపించాలి. ఎల్స్ ఇట్ ఈస్ హైడ్. ఇక్కడ కండిషనల్ విజిబిలిటీ అనేది వచ్చేసింది. సి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఆ రిచ్ టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ రేటింగ్ ఫీల్డ్ 5 ఇద్దాము. లెట్స్ స్క్రోల్ హియర్. సి రేటింగ్ ఇస్ 5. ఇలా డైనమిక్ గా వీఆర్ ఎనేబులింగ్ అ కాంపోనెంట్. ఓకే, అండ్ దెన్ ఫీల్డ్స్ ని కూడా ఒకవేళ ఇక్కడ ఇచ్చారు ట్రాకింగ్ నంబర్, ఒకవేళ ఈ ఫీల్డ్స్ ఇలా ఉంటే ఎనేబుల్ చేయాలి, లేదంటే కనిపించకుండా హైడ్ చేయాలి. ఓకే, ఈవెన్ మనం ఇప్పుడు ఇదేంటి, ఇట్ ఈస్ రికార్డ్ వ్యూ ఫామ్. ఓకే, ఎడిట్ ఫామ్ లో చూద్దాము. సి ఇక్కడ 2 నేమ్స్ కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ థింగ్ ఎప్పుడు కనిపించాలి? ఇఫ్ రేటింగ్ ఇస్ 2 ఇచ్చామనుకోండి, సారీ డిస్కౌంట్. లెట్స్ ఎడిట్ వన్స్ మోర్ టైం. చూడండి, ఇప్పుడు ఓన్లీ ఒకటేసారి కనిపిస్తుంది. ఓకే, డిస్కౌంట్ ఇస్ 2%, సో దట్ ఫీల్డ్ ఇస్ నాట్ విజిబుల్. ఓకే, రికార్డ్ వ్యూ ఫామ్ లో అయినా సరే, ఎడిట్ ఫామ్ లో అయినా సరే సేమ్ కండిషనల్ విజిబిలిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనం ఆ డిస్కౌంట్ ని చేంజ్ చేస్తే ఈ ఫీల్డ్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. ఓకే, యా, ఇట్లా మనం విజిబిలిటీ రూల్స్ ని సెట్ చేయొచ్చు. యా, most of the things it is covered, I think. Let's see one more time. Okay, సెక్షన్స్ ని యాడ్ చేసాము, ఫీల్డ్స్ ని కూడా యాడ్ చేసాము. అండ్ ఒకవేళ మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేస్తే ఎడిట్ లో కూడా అండ్ వ్యూ లో కూడా సేమ్ ఉంటుంది. పేరెంట్స్ ఫీల్డ్స్ ని కూడా మనం షో చేయొచ్చు. లైక్ ఆల్రెడీ ఇక్కడ చూసాము, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇట్ ఈస్ అ పేరెంట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్. సో పేరెంట్ ఫీల్డ్స్ ని కూడా వీఆర్ షోయింగ్ హియర్. These are all examples. Like రేటింగ్ హాట్ ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ చూపించాలి, లెల్స్ హైడ్ చేయాలి, అట్లాగా. సో ఈ డైనమిక్ ఫార్మ్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి? ఓన్లీ 100 ఫీల్డ్స్ మాత్రమే, ఈచ్ కాలమ్ యొక్క 100 ఫీల్డ్సే ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత ఏవైనా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నా కూడా అవి ఎక్స్క్లూడ్ అవుతాయి. ఓకే,
2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 కాలమ్స్ని 1 కాలమ్గా మర్జ్ చేసామనుకోండి. లెట్స్ సీ హియర్. ఇప్పుడు ఇవి 2 కాలమ్స్. ఓకే, ఇక్కడికి వెళ్ళి 1 కాలమ్గా మర్జ్ చేస్తున్నాం. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ లిమిటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అదే మనం మోర్ దెన్ 100 ఫీల్డ్స్ ఉంటే ఓన్లీ ఫస్ట్ 100 ఫీల్డ్స్ మాత్రమే వస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నా కూడా అవి రావు. ఓకేనా? నెక్స్ట్ బ్లాంక్ స్పేసెస్ అనేవి అలౌ చేయదు డైనమిక్ ఫార్మ్స్లో. యా, ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేసాము డైనమిక్ ఫార్మ్స్కి సంబంధించినవి. If anything we missed, please let me know in the comments. We'll cover in another video. Yeah, that's all for this video. Thank you.